ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు. అసలు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, యాక్చువల్గా ఇది ఎవరికి చేస్తాము అంటే, ఎవరికైతే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నాయి అండ్ చాలా కాలంగా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది. అంటే ఫీమేల్స్లో ఎవ్రీ ఫ్యాక్టర్ హ్యాస్ బికమ్ నార్మల్, బట్ స్పర్మ్ కౌంట్ కూడా మేల్స్లో నార్మలే ఉంది, బట్ అయినా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. సో అండ్ వన్ మోర్ కేస్ లైక్ రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్. సో ఇలాంటి వాళ్ళకి ఈ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క సెల్లో ఎలా అయితే డిఎన్ఏ అనేది ఉంటుందో అలానే స్పర్మ్లో కూడా, స్పర్మే వెరీ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్. సో దీంట్లో డిఎన్ఏ అనేది ఇంకా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్. అసలు ఇది ఏంటంటే ప్రోటీన్స్ ద్వారా కాంపాక్ట్ అయ్యి డిఎన్ఏ అనేది ఉండడం జరుగుతుంది, వెరీ టైట్లీ కాంపాక్టెడ్. సో స్పర్మే మైక్రోమీటర్స్లో ఉంటుంది. సో అట్ ద సేమ్ ఇది ఇంకా వెరీ మైక్రోస్కోపిక్గా కాంపాక్ట్ అవుతుంది. సో మామూలు సెల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, కొన్నిసార్లు బికాస్ ఆఫ్ సిగరెట్ స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాలిజం కావచ్చు, మేబీ బికాస్ ఆఫ్ క్యాన్సర్ వల్ల కావచ్చు, పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ వల్ల కావచ్చు, లేదు కీమోథెరపీ కానీ ఏదైనా అదర్ మెడిసిన్స్ వాడడం వల్ల కావచ్చు, ఈ స్పర్మ్లో ఏమవుతుందంటే ఈ టైట్ ప్యాకింగ్ అనేది బ్రేకేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ నార్మల్ సెల్లో తీసుకుంటే ఈ బ్రేకేజ్ అనేది రిపేర్ చేయడానికి చాలా మెకానిజమ్స్ ఉంటాయి, బట్ స్పర్మ్లో అనేది ఆ రిపేర్ మెకానిజమ్స్ ఉండదు. సో ఆ ఫ్రాగ్మెంట్స్గా అలానే ఉండిపోతాయి. సో దీన్ని అసెస్ చేయడానికి యూజ్ చేసే టెస్టే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. బట్ సో ఇలా ఒక స్పర్మ్ ఏమైనా హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఉంటే ఈ స్పర్మ్లో ఉంది, ఈ స్పర్మ్లో లేదా అనేది డయాగ్నోస్ చేయడం అనేది కష్టం. సో ఇలాంటివి యాజ్ ఎ హోల్గా మనం అన్ని స్పర్మ్స్కి చెక్ చేయడం జరుగుతుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్, బట్ నన్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఏది స్టాండర్డైజ్డ్ అవ్వలేదు. సో స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ఏంటంటే SCSA అనే టెస్ట్, అది ఇట్ షుడ్ బి లెస్ దెన్ 25% ఉండాలి. సో ఒకవేళ హైగా ఉంటే వీళ్ళకి సిగరెట్ స్మోకింగ్ కానీ ఏదైనా లైక్ విచ్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్ కానీ, ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా, పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ ఎక్స్పోజ్ అవుతున్నారా, ఒబేసిటీ ఉందా. సో ఇలాంటివన్నీ మనం కట్ డౌన్ చేస్తే ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది కొంచెం తగ్గించవచ్చు. సో ఇది తగ్గించిన తర్వాత మనం ఏదైనా ప్రొసీజర్కి లైక్ IUIs కావచ్చు, IVFs కావచ్చు, సో ప్రొసీజర్కి వెళ్తే మనకు హై సక్సెస్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.